బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్కు తీసుకెళ్లిన వారి పరిస్థితి మెరుగ్గా ఉందని, ముగ్గురికి మాత్రం బోన్ ఇంజరీ జరిగినట్లుగా వైద్యులు తెలిపారు. గాయపడ్డ వారిలో ఒకరికి తలకు, 2 పిల్లలతో పాటుగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. బాధితులు త్వరలోనే కోలుకుంటారని చెప్పారు వైద్యులు. మెంబర్స్ని తీసుకొచ్చారు. మొత్తం 10 మెంబర్స్లో 3 మెంబర్స్కి ఫుట్లో ఉన్న కింద క్యాల్కేనియం బోన్ ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేశాం. దాంట్లో 2కి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఇంకో పేషెంట్ ఎక్స్రేస్కి వెళ్ళారు. మిగతా పోర్షన్స్ అందరికీ ఏమి ఎముకలకి ఇబ్బంది అయితే లేదు. విండోల నుంచి బయటికి జంప్ చేశారు కదా, అందుకని ఫుట్ దగ్గర మాత్రం బోన్ ఇంజురీ ఉంది. అది హీల్ అవుతుంది. హారిక అనే ఒక పేషెంట్కి హెడ్ ఇంజురీ ఉంది. చిన్నపిల్లలు 2 వచ్చారు. జస్విత అనే పేషెంట్కి రైట్ లెగ్ మీద అబరేషన్ ఉంది. ఇంకో చిన్న పాప అకిరా నందన్ అని చెప్పేసి రైట్ ఫుట్ దగ్గర అబరేషన్స్ ఉన్నాయి. సూర్యకుమార్, సత్యనారాయణ పేషెంట్స్కి ఫుట్ దగ్గర పెయిన్ అండ్ బయట ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయితే ఏం లేవు. 3 మెంబర్స్కి మాత్రమే మనకు బోన్ ఇంజరీస్ ఉన్నాయి. వాటికి సంబంధించింది ఎక్స్రేస్ ఇన్వెస్టిగేషన్స్ చేసి క్యాల్కేనియం బోన్ ఫ్రాక్చర్ ఉన్న వాళ్ళందరికీ కూడా స్లాబ్ అంటే మనము ఆర్థోపెడిక్ సపోర్ట్ స్లాబ్ పెట్టేసి అడ్మిట్ చేశాము. దాన్ని బట్టి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. యాజ్ ఆఫ్ నో వచ్చిన వాళ్ళు అందరూ స్టేబుల్గా ఉన్నారు. విండోలోంచి దూకడం వల్ల ఆ బరువు అంతా ఫుట్ బోన్ మీద పడడం వల్ల ఆ క్యాల్కేనియం బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది. సో అదంతా కూడా పీసులు అంటే కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఉంది. సో దానికి మనము స్లాబ్ వేసి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకొని ఒక 1 మంత్ బెడ్ రెస్ట్ ఉండడం వల్ల సెట్ అవుతుంది.